ఆ తర్వాత మీరు చిరంజీవి గారితో చేశారు తర్వాత కంటిన్యూషన్గా, తర్వాత వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్తో చేశారు. ఎస్. వాళ్ళిద్దరూ ఎలా అనిపించింది మీకు? అయ్యో, అన్నయ్యలో కూడా అంతే. నాకు ఎలా ఉండిందంటే, ఇప్పుడు రామారావు గారితో మొదలెట్టిన తర్వాత బాలయ్య బాబు కూడా ఎంత స్పోర్టివ్ అంటే, మేము సింహసింహం చేస్తున్నప్పుడు నేను ఎన్టీఆర్, నువ్వు ఎస్వీఆర్, కమాన్ అనేవాడు ఆయన. అని ఇద్దరు పోటాపోటీగా ఉండేది. అసలు అందులో ఒక షాట్, హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య బాబు, నేను ఆయన గుండెల మీద కొట్టాలి, డూపును పెట్టారు ఫైట్ మాస్టర్ కన్నన్ గారు. ఎక్కడ మేము అరకు దగ్గర ఎక్కడో చేస్తున్నాం, వైజాగ్ చేస్తూ ఉంటే బాలయ్య బాబు ఇలా క్యాషువల్గా మాట్లాడుతూ అలా షాట్ చూశారు. మాస్టర్ గారు ఏం చేస్తున్నాం అన్నారు. అదే సార్, సాయి గారు మిమ్మల్ని కొట్టడం, మీరు వెళ్ళి బ్యాక్లో పడ్డం కదా, అది డూపును పెట్టి తీస్తున్నాం, ఆయన కొడితే ఆయన పవర్ తెలియాలంటే నేనే చేయాలి అని ఆయనే వచ్చేసారు. నాకు టెన్షన్ మొదలైంది, ఇప్పుడు ఆయన గుండెల మీద కొట్టాలి, ఆ తర్వాత నన్ను ఎరగదీస్తాడు, ఫస్ట్ దెబ్బ నేనే పడ్డాను. టెన్షన్ అయిపోయాను. టెన్షన్ అయిపోతే ఆ బ్యాక్ వెళ్ళి పడ్డం కూడా ఆయనే చేశాడు ఒరిజినల్గా. అప్పుడే థియేటర్కి ఆ పవర్ తెలుస్తుందని. ఇది నేను రామారావు గారిలో చూశాను. రామారావు గారు మేజర్ చంద్రకాంత్ చేస్తూ ఉంటే అమరీష్ పూరి గారితో అంతా ఒరిజినల్, అలాగే శ్రీహరితో. అసలు నాకు చిన్న బిట్టు పెడితే మాస్టర్ గారు, రామారావు గారు ఒప్పుకోలే, ఈ అబ్బాయిని అంతసేపు ఏంటి, ఆఫ్టర్ ఆల్ పిచ్చుక, ఒక దెబ్బ చాలు అని చెప్పి నాకు ఒకటి ఇచ్చాడు అంతే. అలాగే రామారావు గారు, బాలయ్య బాబు, అలాగే మనోడు కళ్యాణ్తో పటాస్, అనిల్ రావుపూడి, అండ్ తనతో జనతా గ్యారేజు, లవకుశ, అన్ని మంచి సినిమాలు. సో ఐఎమ్ సో లక్కీ వీళ్ళందరితో చేయడం. అలాగే అన్నయ్యతో నా ఎంట్రీ, దేవుడు చేసిన పెళ్ళి అయిపోయింది, ఆ తర్వాత జేబు దొంగ, మనిషి రోడ్డున పడ్డాడు, పెద్దన్నయ్య, కాలాంతకులు, అండ్ ఫైనల్గా స్నేహం బాపు గారిది. ఎక్స్ట్రాడినరీ ఫిలిం. నాకు 6 పాటలు అందులో, బాలు గారు పాడారు అన్ని పాటలు, కే మాధవన్ గారు మ్యూజిక్, మాధవి గారు అందులో వన్ ఆఫ్ ది మెయిన్